Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. So నా బండి ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. మేజర్ కాదు కానీ రిపేర్ చేయకపోతే మేజర్ అవ్వచ్చు. ఇది యాక్చువల్లీ థర్డ్ సర్వీస్లోనే చేయాలి. బట్ మీకు తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు సర్వీస్ సరిగ్గా చేయరని. సో వాళ్ళు మిస్ చేసేసినారు. సో ఇప్పుడు నేను గచ్చిబౌలి సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. మనకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు అక్కడ. మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారు, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తామని చెప్పేసి. సో ఒకసారి అక్కడికి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ కదా. అక్కడికి వెళ్ళి దీని ప్రాబ్లం అయితే సాల్వ్ చేయించేసుకొని నేను రేపు ఖమ్మం వెళ్ళాలి. సో మోస్ట్లీ వ్లాగ్ అయితే చేయను ఖమ్మంది, బట్ రోడ్ ట్రిప్ ముందు బండి మొత్తం సెట్ చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నా. సో యా, లెట్స్ గో అండ్ ఐల్ టాక్ ఆన్ ద బైక్. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోడ్ వ్లాగ్. సో యా, ఇప్పుడైతే నేను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా గచ్చిబౌలిలో. యాక్చువల్లీ సర్వీస్ సెంటర్లో వేయకపోతుండే కానీ మనకి తెలిసిన ఒక పర్సన్ మెసేజ్ చేసినారు కాబట్టి వెళ్తున్నాను నేను, లేకపోతే అస్సలు రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళకపోతుండే. సో ఇది చూద్దాం, ఒకవేళ అంటే తెలిసిన ఒక బ్రదర్ కాబట్టి మన సబ్స్క్రైబరే అనుకుంటా. అంటే యాక్చువల్గా ఈయన నాకు ఎట్లా తెలుసా అంటే, నేను ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ క్యాంప్ది వీడియో చేసిన కదా, ఆయన అక్కడ నుంచి మెసేజ్ చేసింది నాకు, బ్రో యాక్చువల్లీ ఆ వీడియోలో ఉన్నది నేనే, ఒకసారి మా సర్వీస్ సెంటర్కి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము క్లియర్ చేస్తామని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి వెళ్తున్నా. సో ప్రాబ్లం ఏంటంటే నా బండిలో వాల్వ్ క్లియరెన్స్ కాలేదు. సో ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మేము ట్యాపెట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీ వాల్వ్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉండేది ఉంటుంది చూసినారా, అది ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఎంతో ఎంఎం ఉంటుంది, నాకు తెలిసి 0.8 mm అనుకుంటారు రాయల్ ఎన్ఫీల్డ్స్కి, ఐఎమ్ నాట్ షూర్. కానీ అంత ఎంఎంలో పెట్టి అది టైట్ చేసేస్తారనమాట. సో అది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మూవ్మెంట్ వల్ల లూజ్ అయిపోతుంది. సో అది ఎవ్రీ 10,000కి ట్యాపెట్ అడ్జస్ట్ చేసుకోకపోతే లాంగ్ రన్లో ఏమవుతుంది అంటే బండి వాల్వ్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి. అండ్ బండిలో కూడా కచ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. మీ ఇంజన్ నుంచి మెకానికల్ సౌండ్ వస్తుంది బండిలో ఆయిల్ లేనట్టు. సో నా బండిలో ఇప్పుడు అది ఘోరంగా వస్తుంది, ఇంకా హీట్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్స్లో సౌండ్. సో అది వెళ్ళి చేయించుకుందాం ఒకసారి ఇప్పుడైతే. అండ్ ఏంటంటే దానికి గ్యాస్కెట్ దొరుకుతుంది నార్మల్ మన సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా బయట మెకానిక్స్ దగ్గర, వాళ్ళ దగ్గర ఇమీడియట్గా కాదు. ఎందుకంటే ఒకసారి మనం వెళ్ళి జాబ్ కార్డ్ చేయించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళు తీసుకొచ్చి చేస్తారనమాట గ్యాస్కెట్ రాయల్ ఎన్ఫీల్డ్. అది ఎప్పుడు స్టాక్లో ఉండదు యూజువల్గా. సో అట్లా అని చెప్పేసి డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్తే అప్పటికప్పుడు అయిపోతుంది కదా. అండ్ మిర్రర్స్ చెక్, ఫోన్ హోల్డర్ చెక్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఫిట్ చేసేసిన. అండ్ ఇది ఫిట్ చేయకపోతున్నాయి, కాకపోతే ఏంటంటే రోడ్ ట్రిప్ ఉంది కదా అని చెప్పేసి ఫిట్ చేసిన. చిన్న ట్రిప్పే కాకపోతే అన్నీ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇవే మిర్రర్స్ ఫిట్ చేసిన. నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్ సెట్ అవ్వట్లేదు, ఊరికే లూజ్ అయిపోతున్నాయి. అట్లా అని చెప్పి బార్ అండ్ మిర్రర్స్ కొంచెం సెట్ చేసి పెట్టేసిన. అండ్ ఫోన్ హోల్డర్ చాలా పాతది ఉండే, ఒక 1.5 year ఓల్డ్ నుంచి పడేసి ఉండే ఇంట్లో. సో అది తీసి ఇమీడియట్గా ఫిక్స్ చేసేసిన. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ బూబు ఆర్డర్ చేసినా కానీ రావడానికి టైం పడుతుంది. అండ్ నాకు ఈ బయట షాపులకి వెళ్ళి అది ఇది కొనుక్కొని వేయించేంత ఓపిక తెలియదు. కొంతమంది నన్ను అడిగినారు, మీరు డైనామిక్ రైడర్స్కి వెళ్ళారా సర్వీస్కి కానీ దేనికి కానీ అని చెప్పేసి. సో నేను అట్లేం లేదు, నాకు వాళ్ళకి అట్లేం లేదు, నేను వెళ్తూ ఉంటాను డైనామిక్ రైడర్స్కి. అండ్ నాకు గ్లౌజ్ అండ్ హెల్మెట్ కూడా నేను అక్కడే తీసుకున్నా, ఈ రైనాక్స్ది. అండ్ దే వర్ కైండ్ ఎనఫ్ టు రీప్లేస్ మై డిఎస్జీ. నేను తీసుకున్న 10 minutesకి అది ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేస్తే అనకుండా నాకు కొత్త గ్లౌజే ఇచ్చినారు. థమ్స్ అప్ ఫర్ దామ్. ఇప్పుడైతే నేను మరి సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ అందరికి చూపిస్తా ప్రాబ్లం ఏందో, ఎట్లా సాల్వ్ చేస్తారో ఏందో అని చెప్పి. ఒకవేళ కెమెరా అలౌడ్ అయితే ఎట్లా చేస్తారో కూడా నేను చూపించేస్తా. సో యా, లెట్స్ గో. ఈ గల్లీలో రాయల్ ఎన్ఫీల్డ్ ఏడుందిరా బాబు. ఓ ఇదేనా రాయల్ ఎన్ఫీల్డ్. బాగానే ఉంది, లెట్స్ గో అండ్ సీ. సో బాయ్స్, ఇప్పుడైతే నా బండి టెస్ట్ రైడ్కి వెళ్ళింది. సో చూడాలి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, లేకపోతే నాకు తెలుస్తుంది కదా. నాకు తెలిసి చైన్ కొంచెం లూజ్ ఉంది, అది కొంచెం లూప్ చేయాలి అండ్ వాల్వ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడైతే టెస్ట్ రైడ్కి వెళ్ళింది. సో వచ్చినాక షూట్ అయితే చేయలేమంట లోపల. అండ్ దిస్ న్యూ సర్వీస్ సెంటర్ 4 months అవుతుందంట పెట్టి. చాలా నీట్ ఉంది సర్వీస్ సెంటర్ అయితే. ఒకసారి చూద్దాము, ఒకవేళ వీళ్ళు మంచిగా చేస్తారు డెఫినెట్లీ సజెస్ట్ యూ. మంచిగా ఉంటే మీరు కూడా వచ్చేసేయండి. సో యా, లెట్స్ గో అండ్ సీ ఏమవుతుందో. ఒకవేళ రికార్డ్ చేయనిస్తే ఐ విల్ రికార్డ్ అండ్ అప్డేట్, లేకపోతే సర్వీస్ అయిపోయాక డైరెక్ట్ నేను బయటికి వెళ్ళి మీకు చెప్పేస్తే ఏమైందో. బండి అయితే వచ్చేసింది. సో ఈజీ. సో బాయ్స్, మనకైతే రికార్డ్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చినారు. సర్వీస్ అయితే రికార్డ్ చేయలేము, కానీ నార్మల్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో నాకు మెసేజ్ చేసిన అన్న ఈయననే, సాయితేజ అన్న. సో యా, సో అన్న ఇక్కడే వర్క్ చేస్తారు. సో నా ప్రాబ్లం ఏంటంటే నా బండి నుంచి సౌండ్ వస్తుంది టిక్ టిక్ అని. అది ట్యాపెట్ అడ్జస్ట్మెంట్ చేయాలి ఎవ్రీ 10,000 kilometersకి, కానీ నేరెడ్మెంట్ సర్వీస్ వాళ్ళు చేయలేదు. సో అన్నకి మెసేజ్ చేయగానే రమ్మన్నారు, ఇప్పటికిప్పుడు చేసిస్తా అన్నారు. సో నేను ట్రిప్కి వెళ్ళాలి కాబట్టి చేయించేసుకుంటున్నా. సౌండ్ అయితే నేను మీకు ఒకసారి వినిపిస్తా. నాకు సార్ బండి ఆన్ చేస్తారా ఒకసారి? ఆన్ నార్మల్ ఇట్లా సౌండ్ వస్తుంది ట్యాపెట్ది, మీరు వినండి. సో ఎగ్జాస్ట్ లౌడ్ ఉంది కాబట్టి దీనిలో ఒక క్లాత్ పెడతాము, అప్పుడు ఇంజన్ నుంచి సౌండ్ వస్తుంది. బేసిక్గా ట్యాపెట్ అడ్జస్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ వెళ్ళిపోతుంది అనమాట.
ఈ సౌండ్ వింటున్నారు కదా, ఇదే సౌండ్ నాకింగ్ సౌండ్ వస్తుంది కదా, అదే టాపెట్ సౌండ్. సో అది క్లియర్ చేయడానికి వచ్చిన ఇప్పుడు నేనైతే. సో సర్వీస్ అయినాక బాయ్స్ అయితే చూపిస్తా ఎంతవరకు క్లియర్ అయింది అనేది. సో బాయ్స్ మన బండిలో ఉన్న టాపెట్స్ ఇవి అడ్జస్ట్ చేయాలన్నమాట. సో బేసికలీ మన పిస్టన్ టాప్ డెడ్ సెంటర్లో ఉన్నప్పుడు ఇది పైకి వచ్చేసి దీన్ని అడ్జస్ట్ చేయాలి. అటు అడ్జస్ట్ చేసినప్పుడు క్లియర్ అయిపోతుంది సౌండ్. సో బాయ్స్ చిన్న సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు మనం డైనామిక్ రైడర్స్కి వెళ్తున్నాం. ఎందుకంటే నాతో వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ బండికి ఫోన్ హోల్డర్స్ లేవన్నమాట. సో వెళ్ళి ఒక ఫోన్ హోల్డర్ తీసుకోవాలి, బోబోది లేకపోతే ఏదన్నా. సో నా బండి ఆల్రెడీ సర్వీస్లో ఉంది కదా. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బోల్ట్ గచ్చిబౌలి వాస్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ అ బైక్. ఇక్కడ ఎవరైతే అన్న ఉన్నారో సాయి తేజ అని, హీఈస్ హెల్పింగ్ మీ అవుట్ రియలీ వెల్. నాకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ నాకు ఈ బండి ఇచ్చినారు. ఐఎమ్ రైడింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. దిస్ ఇస్ స్టాండర్డ్ 350 అనుకుంటా, బుల్లెట్ 350 అని రాసింది. నాకు తెలీదు, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్ గురించి అంత మంచిగా తెలీదు. అండ్ ఈ బండి గురించి కొంచెం మాట్లాడదాం. ఓకే, పికప్ అయితే ఓకే అనిపిస్తుంది. అండ్ యూ నో యూ షుడెంట్ ఎక్స్పెక్ట్ పవర్ అవుట్ ఆఫ్ క్లాసిక్స్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ ఫకింగ్ క్లాసిక్, వెరీ ఫేమస్. ఒక ఇండోరియో పంజాబీ సైలెన్సర్ వేసే డేంజర్ సౌండ్ ఉంటుంది. యూనో క్లాస్కి వెళ్ళే బండి ఆబ్వియస్లీ. అండ్ ది బ్రేక్స్ ఆర్ ఓకే 350కి, బట్ కుడ్ బి బెటర్. ఓ మై గాడ్, స్కూల్ జోన్. సో ఈ బండి గురించి అయితే మనం డెడికేటెడ్గా వీడియో అయితే చేయలేము, ఎందుకంటే ఈ బండి గురించి మనకు అంత తెలియదు. అంటే ఆబ్వియస్లీ తెలుసు, కానీ నాట్ రియలీ మై కైండ్ ఆఫ్ బైక్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. నాకు తెలియకపోతే నేను మాట్లాడాను, తెలుస్తేనే మాట్లాడతా. సో అన్ని బండ్లు నేనైతే రివ్యూ చేయలేను కదా. సో ఇది కొంచెం యూనో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, యూనో స్లోగా క్లాసిక్గా నడుపుకునే వాళ్ళు రివ్యూ చేస్తే బాగుంటుంది ఈ బండిని. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ వెరీ స్మూత్. పాత రాయల్ ఎన్ఫీల్డే కానీ సేమ్ ఇంజిన్ అనుకుంటే పాత రాయల్ ఎన్ఫీల్డ్ లాగా, ఎందుకంటే వైబ్రేషన్స్ ఆర్ డెఫినెట్లీ దేర్. న్యూ జెన్ ఇంజిన్ అయితే కాదు దీంట్లో ఉన్నది, పాత జనరేషన్ ఇంజిన్ అయితే బాగుంది. యూనో దట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫీలింగ్ అయితే ఉంది నాకు. నాకైతే ఈ బండి సెట్ కాదు, ఎందుకంటే నేను చాలా సన్నగా ఉంటాను కదా. సో ఈ బండి మనకు అంత సెట్ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫైన్. సో వెళ్దాం మనము డైనామిక్ రైడర్స్కి వెళ్ళి అక్కడ ఫోన్ హోల్డర్స్ చూద్దాము. అక్కడైతే బ్లాగ్ చేయను, మోస్ట్లీ ఒక ఫోన్ హోల్డర్ తీసుకొని తిరిగి వచ్చేద్దాం. నా బండి ప్రాబ్లం అయితే ఇష్యూ సాల్వ్ అయిపోయింది. టాపెట్స్ అన్ని అడ్జస్ట్ చేసి నాకు ఆల్రెడీ సౌండ్ వినిపించేసినారు. కాకపోతే దానిపైన గ్యాస్కెట్ ఉంటుంది కదా, రీప్లేస్ చేయాలన్నమాట. సో గ్యాస్కెట్ రీప్లేస్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అంట చేయడానికి. అండ్ ఇప్పుడు వాళ్ళు లంచ్ అవర్ అనమాట. సో నేను వాళ్ళని ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు, ఎందుకంటే బయట సర్వీస్ సెంటర్స్లో 2 days లేకపోతే 1 day ఈజీగా తీసుకుంటారు. వాళ్ళు నాకు అది యూనో చేసి ఇవ్వడమే గ్రేట్ అనమాట. సో ఐ డెంట్ వాంట్ టు ఫోర్స్ దెమ్. ఎట్లా అన్నా నైట్ అన్నా రేపు మార్నింగ్ అలా ఖమ్మంకి వెళ్ళిపోతా కాబట్టి నాకు కొంచెం టైం ఉంది ఇప్పుడు. సో అది చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతా. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇదైతే ఇప్పుడు నేను వెళ్ళి సర్వీస్ చేయించేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఫోన్ హోల్డర్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ హోల్డర్ కూడా నేను ఫిట్ చేసేస్తాను మా ఫ్రెండ్ బైక్లో. సో చూద్దాం. అలానే నా బండిది ఎంఆర్ఎఫ్ ఫ్రంట్ టైర్ ఉంటే కూడా నేను తీసేసుకుంటా, ఒకవేళ డైనామిక్ రైడర్స్లో అవైలబుల్ ఉంటే. సో లెట్స్ గో అండ్ సీ ఇఫ్ దాట్ ఈస్ దేర్. ఐ విల్ సీ యూ దేర్. బాయ్ బాయ్ బాయ్స్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మనం డైనామిక్ రైడర్స్. ఇది యాక్చువల్లీ ముందు మన బంజారాయిల్ సైడ్లో ఉంటుండే, కానీ ఇప్పుడు ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేసినారు, కొంచెం ఎక్స్పాండ్ చేసినారు. కానీ మనం సాబు స్పెక్ పెడితే దీస్ గైస్ వీఆర్ నంబర్ 1 కాంపిటీషన్. అట్లా ఏం లేదు, మనకి ఎడకపోయినా హెల్దీ కాంపిటీషనే. కానీ ఇదే డైనామిక్ రైడర్ కనిపిస్తుంది కదా మీకు పైన. సో లెట్స్ గో. సో బండి సెల్లార్లో పెట్టాలి. సెల్లార్లో పెట్టేసి బైక్లు చెక్అవుట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి కావాలో తీసేసుకొని వచ్చేద్దాం. ఊప్సీ Red 800 Akrapovic. So boys, we got what we wanted, phone holder and helmets. So let's go. Na veltuna. Thank you. Kaliddam. Okay bro. Bye na. Thank you. No problem. Thanks na. Thanks bro. కొంచెం వెళ్తారా. సో దీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ స్వీట్. తెలుసా డైనామిక్ రైడర్ స్టాఫ్ అయితే క్రేజీ స్వీట్ ఉంటారు. బిగ్ థమ్స్ అప్ టు దెమ్. అండ్ ద ఓనర్ ఇస్ వరుణ్. సో లెట్స్ గో బ్యాక్. నేను ఇప్పుడు లంచ్ చేసేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళిపోతా. బాయ్స్ నా లంచ్ అయితే అయిపోయింది, కేఎఫ్సీలో లంచ్ చేసేసిన. గోయింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ 1.5 2 hours అయిపోయింది. సో బండి కూడా రెడీ అయిపోయి ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం, ఒకవేళ సర్వీస్ సెంటర్లో బండి అయిపోతే అది వెళ్ళి రైడ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మోస్ట్లీ ఈ బ్లాగ్ అయితే నేను రైడ్ బ్లాగ్ అయితే షూట్ చేయను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, ఐ వాంట్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. సో అదైతే నేను చేయను, వాళ్ళు కంఫర్టబుల్ ఉండరు బ్లాగ్ చేస్తే, అట్లా అని చెప్పేసి నేను బ్లాగింగ్ కూడా చేయదు అనుకుంటున్నా. సో ఐల్ సీ యూ అట్ ద గచ్చిబౌలి సర్వీస్ సెంటర్. సో బాయ్స్ ఇప్పుడైతే అయిపోయింది, బ్యాక్ క్లియరెన్స్ మొత్తం అయిపోయింది. ఒక సౌండ్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు
కొంచెం సప్రెస్ అయింది సౌండ్ అయితే, ముందుకన్నా కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు. సో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది మనది. సో మణికంఠ అన్న రిపేర్ చేసిండు అండ్ సాయితే అన్న చూసుకున్నాడు. సో యా, ఇంకెళ్ళేటప్పుడు కంటిన్యూ చేద్దాం. సో బాయ్స్, వీఆర్ బ్యాక్ ఆన్ ద జీటీ. బా అసలు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచిగా ఉంటుందని చెప్పేసి. మీరు ఎవరికైనా ఇఫ్ యూ లుకింగ్ ఫర్ జీటీ సర్వీస్ ఆర్ ఇంటర్సెప్టర్ అనదర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైనా పర్లేదు, మీరు సర్వీస్ చేయించుకుందామంటే ఇక్కడ బోల్ట్ సర్వీస్ సెంటర్ గచ్చిబౌలికి వచ్చేసేయండి. దిస్ ఇస్ నాట్ అ పెయిడ్ పార్ట్నర్షిప్. ఈ అన్న నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు సాయితేజ అని చెప్పేసి. అమేజింగ్ గాయ్, హీస్ అ బైకర్ టూ. హీ ఈజ్ ఆల్సో ఇన్ టు బైకింగ్ ట్రిప్స్ అండ్ ర్యాలీ రేసెస్ అండ్ స్టఫ్. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ ఉంటాడు, మనిషి వింటున్నాడు ప్రాబ్లమ్స్ ఏందో ఏమేమి ఉన్నాయి. నేను అడగకుండా నా లివర్ కూడా బెండ్ తీసేసినారు. అండ్ సర్వీస్ టెక్నీషియన్ మణికంఠ అండ్ చాలా మంచి సర్వీస్ చేసిండు. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ విన్నాడు. లూజ్ ఉన్న బోల్ట్స్ అన్ని టైట్ చేసిండు. అమేజింగ్ సర్వీస్. రీసెంట్గా పెట్టినారంట, 4 months అవుతుంది. బట్ నౌ ఐ ఫీల్ అ లిటిల్ డిఫరెంట్. నాకు ఎందుకో ఫ్యూలింగ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ వాల్వ్ క్లియరెన్స్ విల్ చేంజ్ ఎనీథింగ్ విత్ ద ఫ్యూలింగ్. ఆబ్వియస్లీ వాల్వ్సే ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తాయి కాబట్టి దేర్ మైట్ బీ అ లిటిల్ అది ఉండొచ్చు. కానీ ఫ్యూలింగ్ హ్యాస్ బీన్ మచ్ బెటర్. అండ్ క్లచ్ కూడా చాలా స్మూత్ అనిపిస్తుంది నాకు. మొత్తం బిల్ వచ్చేసి నాకు ఒక 1100 రూపీస్ పడ్డది, అరౌండ్ 1200 రూపీస్, 1156 రూపీస్ ఎంతో అయింది. బట్ ద సర్వీస్ అమేజింగ్ ఉండే. నాకు లంచ్కి వెళ్ళడానికి బండి కూడా ఇచ్చినారు. ఇట్ వాజ్ అన్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు కళ్ళ ముందు చేసినారు ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ, వాల్ క్లియరెన్స్ ఉన్నా కానీ. సో దే వర్ టెల్లింగ్ మీ ఇవి ఉన్నాయి ఇవే ఉన్నాయి అని చెప్పేసి అమేజింగ్ చేసినారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్, ఐ విల్ పుట్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ సర్వీస్ సెంటర్ అయితే డెఫినెట్గా రండి. సాయితేజ అన్నతో మాట్లాడండి, ఆయననే సర్వీస్ అడ్వైజర్ ఇక్కడ. ఆయనకు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి, ఏమేమి ఉన్నాయో చూపియండి. దే విల్ డెఫినెట్లీ క్లియర్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే ఒక మనిషిని చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ఓకే ఈ మనిషి వింటాడు మన ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. అది ఉంది ఈయనలో బేసిక్గా. సో మీకు డెఫినెట్గా యూ గైస్ షుడ్ కమ్ డౌన్. అండ్ వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ నాట్ అ పెయిడ్ స్పాన్సర్షిప్. నేను ఉంటే చెప్పేస్తా. సో బాయ్స్, వాల్వ్ క్లియరెన్స్ అయితే ఎప్పటికీ ఇగ్నోర్ చేయకండి. ఫ్యూచర్లో మీరు ఇగ్నోర్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాకర్ ఆర్మ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ వాల్వ్స్కి ప్రాబ్లమ్ వస్తాయి, క్యామ్ షాఫ్ట్కి ప్రాబ్లమ్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవేం రిస్క్ లేకుండా నీట్గా ఎవ్రీ 10,000కి చెక్ చేయించేసుకోండి. లేకపోతే మీకు నాయిస్ ఎక్కువ అనిపిస్తుంది అంటే చెక్ చేసుకోండి టాపెట్స్. క్రేజీ ఉంది ఇప్పుడు నా బండి అయితే. ఇట్ ఈస్ రెడీ ఫర్ ద ట్రిప్. ద మిర్రర్స్ ఆర్ రెడీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. సో ఐ హోప్ you all like the video and you found it informative. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కాంటెంట్ నచ్చితే. దేర్ ఆర్ 1 lakh వ్యూవర్స్ ఇన్ ఆ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా దొంగలాగా చూస్తున్నారు. డోంట్ డూ ఇట్. విత్ దాట్ బీయింగ్ సెడ్, I'll see you all in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Love you all. Bye bye.